హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఏదో ఒకటి. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూలై నెల 2025లో వచ్చింది. రచయిత కొచ్చర్లకోట ఎస్వి నరసింహారావు గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆ ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం బోర్డు వంక చూసిన ఇంట్లో నలుగురు కూడా ఆశ్చర్యపోయారు. సుభాషితం బదులు అక్కడొక నోట్ రాసుంది. కుటుంబ సభ్యులకు గమనిక. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక అంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయబడినది. అందరూ తప్పక హాజరు కావాలి. మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసుంది. కొత్త కోడలు మధుమాలిక వచ్చిన ఈ 3 నెలల్లో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకు నాంది పలికింది. వాటి వలన ఎవరికి ఇబ్బందులేమి లేకపోవడంతో ఏ ఒక్కరి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజు పొద్దుటే దాని మీద ఒక చక్కటి సుభాషితం, ఒక భగవద్గీత శ్లోకం అర్థంతో సహా రాయడం అందులో ఒకటి. మామగారైతే చాలా మెచ్చుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పొగడక కానీ అత్తగారికి అంత మంచి పని అనిపించలేదు. ఆ బోర్డు చూశాక సాయంకాలం సమావేశం గురించి అందరూ ఆలోచనలో పడితే అత్తగారు మాత్రం ఉత్సుకత ఆపుకోలేక పెద్ద కొడుకుని, ఏనా అయినా నీ భార్య సాయంత్రం అందరినీ డైనింగ్ హాల్లో పోగామంటుంది, ఎందుకని అడిగితే నవ్వే సూరుకుంది. విషయం ఏమిటంట కొంచెం వేళకోళంగా అడిగింది. నాకు చెప్పలేదమ్మా, అయినా ఇంకెంత, సాయంత్రం తెలుస్తుంది కదా తను నవ్వుతూ బదులిచ్చాడు పుత్రరత్నం. ఇష్టమైనవేవో చేసి పెడతానంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే అయిపోద్ది. దీనికి ఎందుకు అంత ఆలోచన? తిండి ప్రియుడైన మావగారు ఉపవాచాది. చిన్నోడు అలాగే అన్నాడు, నిట్టూర్చింది. అయితే ఆవిడ మాత్రం ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతోంది. సాయంత్రం 6 గంటలకల్లా టెన్షన్గా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వంటగదిలోంచి కొన్ని బాక్సులు తీసుకొని బయటకు వచ్చిన మధుమాలిక, మీరు తింటూ నా మాటలు వింటారా, వినేశాక తింటారా అని అడిగింది. తింటూ వింటాం అన్నారు ఏకగ్రీవంగా. సరే అంటూ మొదటిగా సేమియా పాయసం, కరకరలాడే ఉల్లి పకోడీలు భర్తకు అందించింది. బావుందమ్మా, మాకు ఇష్టమైనవి చేస్తావని ఊరించి నీ మొగుడికి నచ్చేవి చేసావా తల్లి, నవ్వుతూ అన్న చిన్న వ్యంగ్యం ధ్వనించింది అత్తగారి మాటల్లో. మధుమాలిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి గులాబ్ జాములు అందించింది. ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి. పెసరు పొణుకులు అల్లం చట్నీతో అత్తమామగారులకు అందించింది. చివర్న తనకిచ్చిన ప్లేట్లో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది. అబ్బా వదినా, నాకు చాలా ఇష్టమైనవి చేశావు అంటూ. ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్లు లంచమిచ్చి హోంవర్క్ చేయించినట్లు మీరు తినండి, నేను విషయం చెప్తాను అంది. వాళ్ళు తింటూ ఏం చెప్తావో చెప్పమన్నట్లు చూశారు. నేను మీ ఇంటికి వచ్చి 3 నెలలే అయింది. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇంకా దీనిని మనిల్లు అని చెప్పలేకపోతున్నాను. ఎలాగంటే మీలో ఒక్కరైనా మా అందరికీ ఇష్టమైనవి చేశావు, బాగానే ఉంది, మరి నీకు ఇష్టమైనవి చేసుకోలేదా అని అడుగుతారేమో అనుకున్నాను, నవ్వుతూనే అంది. తింటున్న నలుగురికి ఒక్కసారి చిన్న షాక్ తగిలినట్టు అనిపించింది. భర్త కూడా గిల్టీగా చూశాడు. మా వాళ్ళకి తింటుంటే చాలు, ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అనవసరం, కంగున మోగింది ఇంటి ఆడపడుచు కంఠం. యుఎస్ నుంచి వీడియో కాల్లో. చాలే ఊరుకో, అయినా నువ్వెప్పుడు వచ్చావే ఆన్లైన్లోకి, అత్తగారు ఆశ్చర్యపోయింది. కోడలు సెల్ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతుర్ని చూస్తూ. మా మరదలు ఏదో మహా రుచికరమైన మీటింగ్ అంటేను నవ్వింది. అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా, మరి పెళ్ళ యూఎస్ వచ్చేసినా నేను ఆ ఇంటి మెంబరే కదా. వెల్కమ్ వదినా, మీకు ఇష్టమైన ఐటమ్స్ ఇందులో ఉన్నాయని తెలుసు, కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధుమాలిక. నిజమే, వాళ్ళంతా తింటుంటే నాకు నోరు ఊరిపోతుంది అని నవ్వి, ఆ విషయం పక్కన పెట్టు, నాకు మాత్రం నువ్వు ఈరోజు ఏం చెప్తావా అన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది ఆడపడుచు. నిజానికి ఇది చాలా ముఖ్యమైన విషయం వదినా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తోంది. ఇది చిన్న విషయం అని మీలో కొందరు అనుకోవచ్చు, కానీ ఒక బియ్యం గింజ కానీ ఒక కూరగాయ కానీ పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది? కాస్తో కూస్తో వేస్టేజ్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తోంది విషాదంగా అంది. దానికి నువ్వెలా కారణమో అనుకుంటున్నావు ప్రశ్నించింది ఆడబడుచు. నేను వంట చేసేది రాత్రి, అప్పుడే అన్నం కూరలు మరీ ఎక్కువగా మిగులుతున్నాయి. అది తిన్న కంచాల్లో, వండినవి గిన్నెల్లో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు, మన కుమారి తీసుకెళ్ళిపోతుంది. ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్టే కదా
అయితే అందరూ అదేమీ అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్గా వింటున్నారు. ముందుగా మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకు అస్సలు లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. నా వాదనకి సపోర్టింగ్గా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను, దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో టీవీలో ప్లే చేయగా మరిది బ్రుకిటి ముడిపడింది. ఆ రోజు మరిది గారు బయటికి వెళ్ళొచ్చి కొంచెం లేటుగా వచ్చారు. నేను దగ్గరుండి అన్నం వడ్డించాను, బెండకాయ వేపుడు, కంది పచ్చడి. ఆయన తిని వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించిందంతా వదిలేసినట్టే అనిపించింది. అప్పుడు నేనేం అడిగానో వినండి. అదేమిటి ఏం తినలేదు? ఆకలిగా లేదు వదినా, సారీ. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను అదే అనుకున్నాను, బయట నుంచి వచ్చాడు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని. అయితే ఈ వీడియో చూడండి. ఒక అరగంట తర్వాత మరిదిగారే వీధి గేట్ దగ్గర కాపు కాశారు. అదిగో కాసేపటికి పిజ్జా డెలివరీ వచ్చింది. మొదట ఉలిక్కిపడి రెండూ ఒకే రోజు జరిగినవి కావేమో లాజిక్ లాగాడు మరిది. మధుమాలిక ఊరుకునే రకం కాదు. 2 ఫుటేజ్ల డేటు టైము చూపించింది. చివరికి మొహం ముడుచుకొని ఏమో గుర్తులేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుడిలా చెప్పాడు మరిది. మామయ్య గారు క్షమించాలి, తర్వాత బాణం తన మీదే అని ఆయనకు అర్థమై, అబ్బే నేను అలా ఏం చేయలేదే, స్వాగతం పైకే అన్నాడు. అత్తగారు ఇష్టమన్నారని ఎలా చేయాలో మా అమ్మని అడిగి మరీ పరవల కూర వండాను, వంకాయ కాల్చి పచ్చడి చేశాను. ఆ 2 మీకు నచ్చవని నాకు తెలీదు. తినకపోతే పర్వాలేదు, కంచంలో వేసుకుని వదిలేయటం. మామగారిని ఇంకేం అనలేక ఆ వాక్యం పూర్తి చేయలేదు. ఇష్టం లేకపోవడం కాదమ్మా, నాకు బాగా గుర్తు. ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేను తినలేక వదిలేశాను అంతే, సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. మధుమాలిక నవ్వి, మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ ఆయన అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది. రాత్రి 11 దాటాక మామగారు మెల్లిగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏవో తినడం స్పష్టంగా కనిపించింది. ఉలిక్కి పడ్డారు ఆయన. అదే తల్లి, గ్యాస్ మందు వేసుకుంటేను గంటలో అంతా క్లియర్ అయిపోయి ఆకలేసింది. ఇక తట్టుకోలేక ఎదురుగా కనిపించినవి నోట్లో వేసుకున్నాను. అటువంటప్పుడు ఆకలేస్తే ప్లమ్ కేకు, బర్గర్ కాకుండా ఎదురుగా ఉన్న యాపిల్లో బొప్పాయో తినాలి కదా మావయ్య, నవ్వుతూ అడిగింది మధుమాలిక. ఆ రోజు తను ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నాన్న, ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు. మా తమ్ముడు నాన్న కలిసి హాల్లో ఉన్న ఆ 2 సీసీ కెమెరాలు పీకించేయడం ఖాయం, పక్కపక్క నవ్వింది అమెరికా అక్క. అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది, టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని. ఇప్పుడు నా వీడియోలు ఏం చూపించక్కర్లేదు, నేను ఎంతో కొంత వేస్ట్ చేసే ఉంటాను అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఇదంతా అసలు నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగింది కోడల్ని. ఈ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసిన మధుమాలిక ఆవిడ్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆవిడతో సత్సంబంధం తనకెంత ముఖ్యమో కూడా తెలుసు కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టేసి మళ్ళీ తను చెప్పడం మొదలుపెట్టింది. ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టం. 1,00,000 రూపాయలు వెచ్చించిన ఒక గుప్పెడు బియ్యం, ఒక పండు, ఒక కూరగాయని ఏ ల్యాబ్లోనూ తయారు చేయలేం. ఇప్పుడు డబ్బులున్నాయని వాటిని వేస్ట్ చేస్తే రేపు అవి కొనే స్థితిలో ఉండకపోవచ్చు. మీకు ఇది చాలా చిన్న విషయం అనిపించినా కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్లీజ్. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది. మధు, అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకు అదే ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి సగం తిన్నమైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడో 3వ రోజు వాళ్ళ చేత తినిపించేస్తాను, లేకపోతే కష్టం. మీ మరదల్ని అలా చేయమని సలహా ఇస్తున్నావా కొంపదీసి? పెద్ద తమ్ముడు నవ్వాడు. అందరూ చిన్నగా నవ్వారు. అయితే దీనికి నీ సొల్యూషన్ ఏంటి? ఆడబడ్చి అడిగింది ఉత్సుకతతో. దానికి వస్తున్నాను. ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది, ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం సారీ అని. అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలకైనా నచ్చని పదం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. అనగనగా ఒక ఇల్లు. రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్తని ఆ ఇల్లాలు, ఈరోజు ఏం వండమంటారు అని అడిగింది. కాలేజీకని తయారవుతున్న కూతుర్ని అడిగింది, ఈరోజు ఏం చెయ్యనే అని. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్న కొడుకుని అడిగింది, బాక్స్లో ఏమివ్వాలరా అని. తీరిగ్గా పేపర్ చదువుకుంటున్న మామగారిని అడిగింది, మామయ్య అన్నంలోకి ఏం వండను అని. మంచాన పడిన అత్తగారిని మాత్రం అడగలేదు అని అపత్యాలే చెబుతోంది. ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒక్కటే. తెలుగు మాటలో నాకు నాలాంటి ఎందరో గృహిణులకు అస్సలు నచ్చని మాట ఏదో ఒకటి అన్నదే. అందరూ ఆలోచనలో పడ్డారు. ఏదో ఒకటి వండమంటే చాయిస్ అమ్మలదే కదా, ఇంకేం అని మీరు అనుకోవచ్చు.
కానీ కంచం దగ్గరకు వచ్చేసరికి సీను మారిపోతుంది. అబ్బా టమాటా పప్పా అని నిట్టూర్చేవారొకరు. దోసకాయ పచ్చడా, నేను గుడి నుంచి తెచ్చిన కొబ్బరికాయ చెక్కలున్నాయిగా అవి గుర్తు చేసేవాళ్ళొకరు. బాక్స్లో దొండకాయ కూర చల్లారక చప్పగా అయిపోతుందని మొహం ముడుచుకునే వాళ్ళొకరు. ఎప్పుడు సాంబారేనా, మజ్జిగ పులుసు లాంటివి చేయొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్ళు మరొకరు. వీరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లా ఏదో ఒకటి వండమంటూ పోసుకొట్టిన వాళ్లే. అందరి హహాభావాలు పరిశీలిస్తూ చెప్పింది. నిజం తల్లి, నీతో 1000% ఏకీభవిస్తున్నాను. అందుకే నేను పొద్దుటే వంట చేసేటప్పుడు ఎవరేం తింటారో పట్టించుకోను. ఫ్రిడ్జ్లో కనపడిన వాటితో నాకు తోచినవి చేసి పారేయడమే. వీరందరి వేషాలు చూసే నేను ఇలా తయారయ్యాను. వాళ్ళని అడిగామా అదే సమాధానం. నీ ఇష్టమమ్మా, ఏదో ఒకటి చెయ్యి అంటారు కానీ తినరు. నువ్వు రేపటి నుంచి నీకు ఇష్టమైన వండి అక్కడ పెట్టే, తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు. ఇంట్లో మీకున్న స్థానానికి మీరు ఎలా చేసినా చెల్లిపోతుంది అత్తయ్య. నేను కొత్త, నేనంత స్వతంత్రం అప్పుడే ఎలా తీసుకోగలను? అయినా మనం వండినవి అందరూ ఇష్టంగా తింటే ఆ ఆనందమే వేరు కదా. అలా అని వాళ్ళు చేసినట్లు అందరికీ నచ్చేవి ప్రతిరోజు చేయమంటే అయ్యే పని కాదు. అందుకే కనీసం మనలో ప్రతి వాళ్ళకి ఒక ఐటమ్ అయినా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ ఇంట్లో నేను కొత్తగా వంటలు మొదలుపెట్టిన రోజు. ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారని అడిగాను. మామగారి దగ్గర నుంచి మరిది గారి వరకు అందరూ ఒకటే చెప్పారు, నీ ఇష్టం అని. మీరంతా ఏదైనా తినేస్తారేమో అని భ్రమపడిన నాకు మంచివని తోచినవని నాకు నచ్చినవి శ్రద్ధగా రుచిగా చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. ఎవ్వరూ సరిగ్గా తినలేదు. అందుకే ఒక పద్ధతి ఆలోచించాను. మామయ్య గారు ఇంటికి పెద్దవారు, అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయల్లోంచి మొదటి ఐటెం ఏది వండాలో ఆయన సజెస్ట్ చేస్తారు. రెండోది ఏం వండాలో అత్తగారు చెప్తారు. ఆ 2 ఐటమ్స్ అందరూ తినాల్సిందే. మరిది వైపు ఓరకంటగా చూస్తూ చెప్పింది. మర్నాడు మంగళవారం. మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది. మరిది గారు 2వ ఐటెం ఏం చేయాలో చెప్తారు. బుధవారం మరిది గారు మామగారు చెప్పినవి వండుతాను. ఇలా ఒక్కో వారంలో 2 సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలింది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పిన మెనూ వండడం జరుగుతుంది. అంటే ఆ రోజు భర్తతో పాటు తనకిష్టమైనవి కూడా వండుకోవచ్చని ఆమె భావన. ఒకవేళ ఆ రోజు సబ్జెక్ట్ చేయబడ్డ ఐటమ్స్లో 1 కానీ 2 కానీ ఎవరికైనా నచ్చనట్లయితే తెలియపరచాలి. ఆ ఐటమ్స్ వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇంకొక డిష్ చేయబడదు. అందరూ సాలోచనగా వింటున్నారు. అలా అని ఇష్టం లేని వండినప్పుడు మరి ఏం తినాలి అంటారేమో. మన ఇంట్లో 2-3 రకాల పొడులు, బోలెడు ఊరగాయలు ఎలాగో ఉంటాయి, వాటితో సరిపెట్టుకోవాలి. లేదు బయట టిఫినో పిజ్జానో అనే ఉద్దేశం ఉంటే నాకు ముందుగా తెలియవరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవ్వకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మరిదికే వర్తిస్తుంది ఈ మాట. కావాలని అతని కేసి చూడకుండానే చెప్పింది. బాగుంది, కానీ ఏ రోజు ఏ కూర వండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నది అమ్మకైతే ఐడియా ఉండొచ్చు, నాన్నకి తమ్ముడికి తెలిసే అవకాశం లేదు. అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళకి లిస్ట్ అంతా చదివి వినిపించి ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలంటే కష్టం కదా. ఆడపడుచు డౌట్ బయటపెట్టింది. అక్కర్లేదు, దానికి సులభమైన మార్గం ఉంది. దానిని బేస్ చేసుకొని ఈ ప్లాన్ చేశాను. చిత్రం ఏమిటంటే ఉపాయం మన కుమారిని చూసి నేర్చుకున్నాను నవ్వుతూ చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని. అవును, కుమారి అక్క చెల్లెలు అంటే కజిన్స్తో కలిసి దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం 40 వరకు ఇళ్లలో రోజు పనిచేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, ఏ రోజైనా కుమారికి కుదరక పని మానేస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి పనిచేసి పెడుతున్నారు. ఇదంతా వాళ్ళకి టైపింగ్ రాకపోయినా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇవ్వటం నేర్చుకుని, ఈరోజు నాకు ఫలానా ఇల్లు చేయడం కుదరట్లేదు అని మెసేజ్ పెడితే వీలున్న వాళ్లలో ఎవరో ఒకరు నేను చేస్తాను అని రిప్లై పెడుతున్నారు. అలా వాళ్లలో వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీ నేర్చుకుని అద్భుతంగా వాడుతున్నారు. అవునన్నట్లు అవాక్కై చూస్తున్నారు శ్రోతలు. వదినా, మా పెళ్ళికి వచ్చినప్పుడు మీ అత్తయ్య గారికి వాట్సాప్ ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశావు. మిగతా వాళ్ళకి ఎలాగో వచ్చు. మా ఫోనుల్లో ఈరోజు వంట అని ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తాను. ఇంట్లో ఉన్న కూరగాయల లిస్టు ఏ రోజుకి ఆ రోజు దాంట్లో పిన్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన వ్యవహారం అంతా ఈ గ్రూప్లో నడిచిపోతుంది. నీ ఐడియా చాలా బాగుంది, ఆడపడుచు మెచ్చుకుంది. భర్త దానికి వంతపాడాడు. మిగిలిన వాళ్ళు ఏ అభ్యంతరం పెట్టలేదు. రేపటి నుంచి ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయడం మొదలవుతుంది. ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగ్గట్టు మార్పులు చేద్దాం. ఏది ఏమైనా వండిన దానిలో ఒక్క ముద్ద కూడా వృధా అవ్వకూడదనేదే నా ఆలోచన.
దృఢంగా చెప్పింది. మధుమాలిక పట్టుదల గొప్పది. పైగా మంచి ఆలోచనతో ఒక అడుగు పడినా అది 1000 అడుగులకి నాందవుతుంది అని తను నమ్ముతుంది. మనము నమ్ముదాం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.